నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, నసీర్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన. హరిహర వీరమల్లు మూవీ సక్సెస్ అవ్వటం వైసీపీ తట్టుకోలేకపోతుంది. తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు, హెచ్చరించిన జనసేన నేతలు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుంది. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, నసీర్ అహ్మద్ వివరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, నసీర్ అహ్మద్ తెలిపారు. పాత గుంటూరు 9వ డివిజన్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఏడాది చంద్రబాబు పాలనలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. దీంతో పాటు స్థానిక సమస్యలపై ఆరా తీశారు. గతంలో పాత గుంటూరు ప్రాంతం అభివృద్దికి నోచుకోలేదని ఎమ్మెల్యే నసీర్ ప్రత్యేక ప్రణాళికతో అన్ని డివిజన్లను డెవలప్ చేస్తున్నారని నక్కా ఆనంద్ బాబు తెలిపారు. ప్రజలు వైసీపీకి ఓటు వేసి ఒక్కసారి తప్పు చేశారని, దానివల్ల జరిగిన నష్టాన్ని గుర్తించి కూటమి ప్రభుత్వానికి అన్ని విధాల అండగా నిలుస్తున్నారని అన్నారు. పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన P4 కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని నసీర్ తెలిపారు. సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన P4 కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని నసీర్ కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, టీడీపీ నేతలు చిట్టిబాబు, నంబూరు గౌ శ్రీను, బాజీ తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు విధ్వంసకర పరిపాలనలో మొత్తం భ్రష్టు పట్టిపోయింది. రాష్ట్రం అంతా ఆర్థిక విధ్వంసానికి గురైంది. పూర్తిగా లోటు బడ్జెట్, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఇన్ని భారాల్ని తట్టుకొని నిలబడి అభివృద్ధి అంతా కూడా ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళా పునర్నిర్మాణానికి అంకితమయ్యి సంవత్సర కాలం నుంచి అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అహోరాత్రులు శ్రమిస్తూ ఒక పక్క ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ అభివృద్ధి పూర్తిగా కుంటుబడిపోయిన అభివృద్ధిని కూడా మళ్ళా పట్టాలెక్కించి మళ్ళీ అన్ని రకాలుగా రోడ్ల మరమ్మతులు కానీ, డ్రైనేజ్ పట్టణాల్లో అయితే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అన్ని సమస్యలు కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటూ ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ ధైర్యంగా చెప్పగలం, మేము చేసాం కాబట్టి ప్రజల్లోకి వెళ్ళగలుగుతా ఉన్నాం. సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమంతో ఈరోజు ప్రజాక్షేత్రంలో మరొకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకోవడమే కాకుండా వారి ఇబ్బందులను, కష్టాలను కూటమి నాయకత్వం తెలుసుకొని మరింత మెరుగైనటువంటి పరిపాలన అందించి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి మేమందరం కూడా పూనుకొని ముందుకు సాగుతా ఉన్నాం. ప్రజలు కూడా ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపుతో P4 పథకం ద్వారా ప్రతి పేదవాడిని కూడా వారి ఆర్థిక స్వావలంబన కల్పించేటువంటి విధంగా వారిని ముందు తీసుకెళ్ళడానికి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా పేద ప్రజలను ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తూ 28వ డివిజన్లో 2,07 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, కల్వర్ట్లు, డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. 28వ డివిజన్లోని సీతమ్మ కాలనీ, ఎన్జీఓ కాలనీలో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా 28వ డివిజన్లో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ది పనులు చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన 28వ డివిజన్లో 2,07 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, కల్వర్ట్ నిర్మాణం చేపట్టామన్నారు. కూటమి పాలనలో అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కసుకుర్తి హనుమంతరావు, కొల్లి అనిల్ కుమార్, ఒర్సు శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు. సీతమ్మ కాలనీలో 3 వర్కులు, అదేవిధంగా ఎన్జీఓ కాలనీలో ఒక 2 వర్కులు, మొత్తం మీద 5 వర్కులకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. మొత్తం వెరసి 2,07 లక్షల రూపాయలకి ఈరోజు ఇక్కడ వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. సీతమ్మ కాలనీ ప్రధానంగా బాగా లోపలికి ఉన్న ప్రాంతము, ఒక రకంగా స్లమ్గా భావించే ప్రాంతం ఇది. ఇప్పటిదాకా కూడా
మనం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ మంచినీళ్ళ ట్యాపులు ఇవ్వడం కానివ్వండి, వీళ్ళకి రోడ్లు డ్రైన్స్ వేయించడం కానివ్వండి, కల్వర్ట్లు బాగు చేయించడం కానివ్వండి, ఇలాగ ప్రతి అంశం మీద దృష్టి పెట్టి ఈ 1 ఇయర్లోనే ఇక్కడ చాలా వర్క్స్ చేయడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రాంతాన్ని చూసిన వారు కూడా లేని పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. స్థానికంగా మనకి ప్రెసిడెంట్ అప్పారావు గారు ఉన్నారు. వారి నేతృత్వంలో ఈరోజు ఈ భారీ బడ్జెట్తో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసిన హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ అవడం తట్టుకోలేకే వైసీపీ నేతలు ఆయనపై కేసు పెట్టారని జనసేన నేతలు ధ్వజమెత్తారు. అమరావతి రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యకులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడారు. 23వ తేదీన హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షో సందర్భంగా కారుమూరి నాగేశ్వరరావుపై దాడి జరిగిందని వెల్లడించారు. అయితే 24వ తేదీన పవన్ కళ్యాణ్ సినిమా సక్సెస్ మీట్లో జరిగిన ఘటనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇది కేవలం ఎవరో రాసిన స్క్రిప్టుపై నారాయణమూర్తి సంతకం చేసి తాడేపల్లిలో పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టాడని మండిపడ్డారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ బొందలపాటి ఉమా, చందు సాంబశివరావు, కార్పొరేటర్ ఎర్రంశెట్టి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి తణుకులో ఆ రోజున సినిమా థియేటర్ దగ్గర సందడి ఉంటుంది, అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, దానికి సంబంధించి సినిమాకి సంబంధించినటువంటి ప్రేక్షకులు అందరూ ఉన్నారు. కావాలని రెచ్చగొట్టే విధంగా కారుమూరి నాగేశ్వరరావు ఆ రోడ్లో రావడం తప్పితే ఏదో రకంగా వాళ్ళ ద్వారా నేను తన్నులు తినాలి, అబాస్పాలు కావాలి, దాన్ని ఒక వార్త చేయాలని కారుమూరి నాగేశ్వరరావు ఆ రోజున అటువైపుకి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి క్రమంలో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ చిన్నపాటి ఏదో వివాదం జరిగిందంటున్నారు. వాళ్ళు చెప్పటమే, సాక్షి పేపర్లో, సాక్షి న్యూస్లో చెప్పడం తప్పితే ఎవరో తెలియదు ఆ విషయం. ఈ ప్రెస్ మీట్ ద్వారా నారాయణమూర్తిని అడుగుతున్నాను, లేకపోతే నారాయణమూర్తి పాపను వేద సంతకం పెట్టించావు కానీ నీకు అంతమంది తెలియదు అనుకోండి. రాసింది నువ్వు రాసిన మాటలే, మేము ఆయన మాట్లాడేది కాదు, ఆయన మాట్లాడాడని మీరు రాసినటువంటి ఈ మాటల్లో ఏంటి నీకు కనిపించినటువంటి తప్పు ఏంటి, దీంట్లో నీకు కనిపించినటువంటి అఫెన్స్ ఏంటి, ఏంటి లీగల్గా మీరు దీంట్లో కనుగొన్నది? సోషల్ మీడియాలో మీరు పెడుతున్నావు కదా, మీరు పెట్టేటటువంటి సోషల్ మీడియా మీ భాషని, మీరు మాట్లాడుతున్నటువంటి మాటల్ని అక్కడ ఉన్నటువంటి ఒక కార్యకర్త రిపోర్టర్ అడిగితే దానికి చెప్పిన మాట పవన్ కళ్యాణ్ గారు దాని గురించి బాధపడుతున్నాడు. మీకులాగా రఫా నరికేయండి, లేదు ఆ సినిమాలో డైలాగ్ తప్పేంటి అని మేమేమి మీ నాయకులాగా మా నాయకుడు సమర్థించరాదు కదా. ఆగస్టు నుండి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లను కార్పొరేషన్ పరిధిలో నిషేధించనున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు అన్ని విధాలా సహకరించాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పోలి శ్రీనివాసులు కోరారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను ఎవరైనా వినియోగిస్తే భారీ జరిమానాలు విధించడంతో పాటు అమ్మే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 1వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రతి ఒక్క హౌస్ హోల్డ్, అది కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ తర్వాత డొమెస్టిక్ కానీ, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నటువంటి చెత్త ఏదైతే ఉందో గార్బేజ్ని సెగ్రిగేట్ చేసి తడి పొడిగా వేరు చేసి మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్కి ఇవ్వాలి 1st నుంచి. అయితే రేపు ఆగస్టు 1 నుంచి కంపల్సరీ మన గుంటూరు కార్పొరేషన్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బ్యాన్, ఎవరు వాడటానికి లేదు. ఒక ఆల్టర్నేటివ్గా మీరు జ్యూట్ బ్యాగ్ వాడుకుంటారా, క్లాత్స్ బ్యాగ్ వాడుకుంటారా, లేదా ఇంకేమైనా ఆల్టర్నేటివ్గా వాడుకుంటారా చూసుకొని అది మీరు అరేంజ్ చేసుకోవాలి. ఇక దీనికి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెడుతున్నాము ఒక 25 మందితో. ఈ 25 మంది ఏంటంటే ఎక్కడైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, స్టేట్ గవర్నమెంట్ ఆదేశాలు, జిఎంసీ ఆదేశాల మేరకు చక్కగా జరుగుతుందో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అదర్వైజ్ ఎగనెస్ట్గా ఉంటే మాత్రం చట్ట ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆగస్టు 1 నుంచి వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద ప్రాజెక్ట్. వినుకొండ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మంత్రి సవిత పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు జీవి ఆంజనేయులు, సవిత వివరించారు. గత ప్రభుత్వ పాలనకు, కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనించారని మంత్రి సవిత తెలిపారు. అభివృద్ది లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని జీవి ఆంజనేయులు చెప్పారు. ఎలా ఉన్నారని అడగమన్నారు చంద్రబాబు గారు, మన ముఖ్యమంత్రి గారు. నీకు పెన్షన్ ఇప్పిస్తా,
హ్యాపీగా ఉండు, అప్లికేషన్ పెట్టుకో. అలాగే సీఎం చంద్రబాబు నాయకత్వంలో P4 విధానంతో సమాజంలోని పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. జీఎంసీ కాన్ఫరెన్స్ హాల్లో కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులతో P4 పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు పాల్గొన్నారు. P4 యొక్క ప్రాముఖ్యత గురించి కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో 24,000 బంగారు కుటుంబాలు ఉన్నాయని వెల్లడించారు. పేదవారిని ధనవంతులు దత్తత తీసుకునే విధంగా అందరికీ వివరించడం జరిగిందని తెలిపారు. వారందరూ సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి సహకరిస్తామని చెప్పడం సంతోషంగా ఉందని అన్నారు. సమాజం తమకిచ్చినటువంటి స్థానాన్ని తిరిగి ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడేటువంటి విధంగా చేయడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 24,000 బంగారు కుటుంబాలు ఉండడం, మార్గదర్శులుగా ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, అలాగే ఈరోజు కాంట్రాక్టర్స్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, డాక్టర్స్ కానీ, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, అలా ఫంక్షన్ హాల్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, హాస్పిటల్స్ డాక్టర్స్ కానీ, వీళ్ళందరినీ కూడా ఎంగేజ్ చేస్తూ ఒక పెద్ద ఎత్తున ఈ 24,000 కుటుంబాల్లో ఉన్నటువంటి బంగారు కుటుంబాలని దత్తత తీసుకునేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత సహాయం తిరిగి సమాజానికి చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు కలవడం జరుగుతూ ఉంది. విజయ్ దివస్ సందర్భంగా శ్రీనివాసరావు తోట రామనామ క్షేత్రం వద్దనున్న భారతమాత విగ్రహానికి జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్లహరి పూలమాల వేసి సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ సరిహద్దుల్లో భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని కుయుక్తులు పన్నిన మాయావి పాకిస్తాన్ మూకలతో ప్రాణాలకు తెగించి పోరాడిన కార్గిల్ యుద్ద వీరులకు యావత్ దేశం సదా రుణపడి ఉంటుందని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్లహరి అన్నారు. లడఖ్లోని కార్గిల్ భూభాగంలో పాకిస్తాన్ మూకలు ఆక్రమించుకున్నప్పుడు భారత భూభాగాన్ని వారిని తరిమి కొట్టి విజయం సాధించిన సందర్భంగా ప్రతి సంవత్సరం జూలై 26వ తారీఖున విజయ్ దివస్గా జరుపుకుంటా ఉంటాం. ఈ యుద్ధంలో ఎంతోమంది భారత సైనికులు అమరులయ్యారు. వాళ్ళందరికీ కూడా ప్రతి భారతీయుడు రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఆ యుద్ధంలో పోరాడినటువంటి సైనికులకి గౌరవార్థం ప్రతి సంవత్సరం కూడా ప్రతి భారతీయుడు వాళ్ళ యొక్క విజయ గాథలను తలుచుకుంటూ వారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ ఎవరైతే ఈ యుద్ధంలో అమరులయ్యారో, ప్రాణాలు తెగించి పోరాడారో వాళ్ళందరికీ భారతీయులందరూ రుణపడి ఉంటారని. అమరావతి, అచ్చంపేట, క్రోసూరు, బెల్లంకొండ, పెదకూరుపాడు మండలాలకు చెందిన 89 మంది లబ్దిదారులకు 56,70,966 రూపాయల విలువైన చెక్కుల్ని పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఆరోగ్య సమస్యల సమయంలో పేదవాడికి తక్షణ సాయం అత్యంత కీలకమని, సీఎం సహాయ నిధి ద్వారా ఆ నమ్మకాన్ని నెరవేర్చుతున్నామని అన్నారు. చెక్కులు అందుకున్న ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కొత్తపేటలోని పచ్చిపులుసు కళ్యాణ మండపంలో శ్రీమేధ విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు ఉల్లాసంగా నిర్వహించారు. అవగాహనతో కూడిన అభ్యసనం ద్వారా విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి సాధ్యమవుతుందని శ్రీమేధ విద్యాసంస్థల డైరెక్టర్ అన్న నందకిషోర్ అన్నారు. గుంటూరులోని ఎస్వీఎన్ కాలనీ వద్ద గల చిన్మయ విద్యాలయ ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ ఆధ్వర్యంలో సుదర్శిని కంటి ఆసుపత్రి సహకారంతో విద్యార్థులకు ఉచిత మెగా ఐ క్యాంప్ నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, నసీర్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తాం. పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన. హరిహర వీరమల్లు మూవీ సక్సెస్ అవ్వటం వైసీపీ తట్టుకోలేకపోతుంది. తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు, హెచ్చరించిన జనసేన నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.